వేడి వేడి ఆలు బొండాలైతే రెడీ అయిపోయినాయి. దీంట్లోకి 2 ఆనియన్స్‌ని ఇలా చక్రాల్లాగా కట్ చేసి ఇలా నీట్‌గా ప్లేట్‌లోకి సర్ది పిల్లలకి, పెద్దలకి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. మరి వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇష్టమైతే దీనిపైన గరం మసాలా కూడా ఏసుకోవచ్చు. ఏసుకుని ఇలా చేసి అందించొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇవి కట్ చేసిన ఆలు ముక్కలను వేసి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టి 2 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక ప్లేట్లోకి సన్నని ముక్కల్లాగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండిని వేసుకుని ఈ శనగపిండిలోకి ఒక స్పూను వాముని చేతిలోకి తీసుకుని నలిపి వేసుకోవాలి. దీంట్లోకి పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, అర స్పూన్ సాల్ట్, తగినంత వాటర్ వేసి ఇలాగా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికి మసాలాలకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, 4, 5 వెల్లుల్లిపాయలు, 2 చిన్న అల్లం ముక్కలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా బరకగా మనము మిక్సీ పట్టేసుకుని ఇలాగ ఈ ప్లేట్లో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. అలాగే మరి కాస్త కొత్తిమీరని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రను కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుని సర్దుకుని అలాగే ఆలు మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ మిశ్రమం తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి పచ్చిమిర్చిని మిశ్రమం ఉంది కదా ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము నూనె వీటెక్కిన తర్వాత కొత్తిమీరని, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనం బరకగా పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి మసాలా మిశ్రమాన్ని కూడా వేసి దోరగా వేగిన తర్వాత మనము ఆలు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆలుగడ్డలు మరియు పప్పులాగా మెదిపేసుకోకుండా ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద చిలుపుకోవాలి. వీటిని కూడా ఇలా వేసి కాస్త వేగిన తర్వాత ఒక స్పూను కారము, పావు స్పూను గరం మసాలా, ఒక స్పూను సాల్ట్ అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకుని అంత బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి స్టవ్ ఆపేసుకున్నాక మాత్రమే దీంట్లోకి ఒక స్పూన్ నిమ్మరసాన్ని పిండి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలాగ తీసేసుకుని మనకు నచ్చిన సైజులోని మీకు ఎంత సైజు కావాలో అంత సైజులోకి ఇలాగ బొండాలని ఇలాగా ఉండల్లాగా తయారు చేసుకోవాలి. అంటే బాల్స్ లాగా ఇలా ఎన్ని వస్తాయో అవన్నీ కూడా మనం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగానే శనగపిండి కలుపుకున్నాం కదా ఇవన్నీ రెడీ చేసుకునేటప్పుడు ఈ మసాలాలు రెడీ చేసుకునేటప్పటికి పిండి కూడా నానుతుంది. ఇప్పుడు దీనికి వేపించుకోవడానికి సరిపడా నూనెని ఒక కడాయిలో పోసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది వీటెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఆలు బాల్స్ని శనగపిండిలో ముంచి ఇలాగా బొండాల్లాగా నూనెలో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా, చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి బూరెలు అంటే మనకి సీదేస్తాయి, కానీ ఇవి మనము చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునేటప్పుడు మనకి ఇవి రాని వాళ్ళు కూడా వేసినా కూడా మంచిగా చక్కగా వస్తాయి. ఎందుకంటే సీదవు కాబట్టి. ఇంకా బూరెలు అనుకోండి భయపడతారు సీదేస్తాయని, వీళ్ళకి అలా సీదుతాయని భయం లేదు. ఇప్పుడు ఇలాగా ఒక సైడ్ వేగిన తర్వాత ఒక సెకండ్ తర్వాత 2 సైడ్ తిప్పుకొని దోరగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకుని తీసేసుకోవాలి. మళ్ళీ మిగిలిన బాల్స్ని కూడా మనము శనగపిండిలో ముంచి ఇలాగా వేసేసుకోవాలి వీటెక్కిన ఆయిల్లోని. ఇప్పుడు 2 సైడ్ కూడా తిప్పేసుకుని ఇలా దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకొని అలాగే మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా మనం ఇలా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంటిల్లిపాది ఎంతో వేడి ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలు బొండాలు అయితే రెడీ అయిపోయినాయి. వీటికి సైడ్గా ఇలాగా ఆనియన్స్ని మీకు ఇష్టమైతే చక్రాల్లాగా కట్ చేసి ఇలాగా అందించండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు బొండాలు అయితే మరి ఇప్పుడు మన ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకున్నాము, బయట నుంచి తెచ్చే కంట. మరి ఇలా చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద అందించారనుకోండి, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.